హల్లెలూయా నీకు వందనాలు పరిశుద్ధాత్ముడా. ఎక్కడైతే స్ట్రక్ అయిపోయారో ప్రభా, యేసు నామములో ముందుకి కదులుతున్నట్లుగా ఇప్పుడే నీ కదలిక, నీ పరిశుద్ధాత్మ కదలిక వారిలో కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను. అందరము కలిసి ఒక్కసారి ఏకీభవించి మనం ప్రార్థన చేస్తాం. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను కదిలించండి. నేను ఎక్కడ స్ట్రక్ అయిపోయాను, ఎక్కడ ముందుకు వెళ్ళలేక నన్ను పరిస్థితులు ఆటంకపరుస్తున్నాయి, సాధారణ క్రియలు ఆటంకపరుస్తున్నాయి, శరీరంలో క్రియలు ఆటంకపరుస్తున్నాయి, లేదా ఏమి నన్ను ప్రభు నన్ను డిమాండ్ చేస్తున్నాను, కట్టి ఉంచినయో, నన్ను ఆపివేసినయో ప్రభు, వాటి నుంచి ఈ రోజు నన్ను ముందుకు కదిలించండి అని పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. ప్రభు మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన క్రియను చేసి స్ట్రక్ అయిన పరిస్థితుల నుంచి దేవుడు ముందు కదిలించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మన జీవితాల్లో చేస్తున్నటువంటి క్రియ అయి ఉన్నది. హల్లెలూయా. రిమందరాసే ప్రభునికి వందనాలు. హోలీ స్పిరిట్ లాంటికి వందనాలు. దేవుని వైపు చూస్తూ అడగండి. దేవుడు మిమ్మల్ని ముందుకు కదిలించబోతున్నాడు, మిమ్మల్ని ముందుకు త్రొయ్యబోతున్నాడు. బదరి వృక్షం క్రింద ఉన్న మీ పరిస్థితుల్లోంచి దేవుడు లేపి శక్తికి మించి ముందుకు కదిలించబోతున్నాడు. ఆయన యొక్క ఆత్మక్రియ హల్లెలూయా రికవదర శతరవమ రియాతరసి ఇప్పుడే జరుగునుగాక, ప్రతి హృదయంలో జరుగునుగాక. బదరి వృక్షం క్రింద నుంచి ప్రతి బిడ్డ లేచుదురుగాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. నీ ఆత్మకార్యాన్ని జరిగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడు మీరు కదిలించండి, కదిలించండి, కదిలించండి. ఆత్మ కార్యములు మేము చూడాలయ్యా. హల్లెలూయా నీకు వందనాలు, స్తోత్రం. ఈ యొక్క శరీరంతో జరిగే క్రియ కాదు, ఇది పరిశుద్ధాత్మ క్రియ అని తేట తెల్లంగా ప్రత్యక్షపరచబడాలి బ్రహ్మ. నీ చూచి క్రియలు జరిగించండి, మహత్కార్యములు జరిగించండి. అపవాది బాణములను ఎదిరించు శక్తి కలిగిన వారుగా దేవుడు మిమ్మల్ని ఆపబోతున్నాడు. విజయం మీకు అతి దగ్గరగా ఉందని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా రిమందర శిఖర అపజయంతో పోరాడి మీరు ఎంతైతే అలసిపోయారో దేవుడు మీకు విజయాన్ని ఇచ్చి ఓరటనివ్వబోతున్నాడు. అతి త్వరలో విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీకు వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. బదరి వృక్షము యొక్క అనుభవం శక్తికి మించిన పరిచర్యకు దారి చూపబోతుంది. ఓ రకడదరి షదరి కడదలవరాసి నీకు వందనాలే. హోలీ స్పిరిట్ లార్డ్ నీకు వందనాలు. స్పిరిట్ ఆఫ్ ఫైర్ లార్డ్ నీకు వందనాలు. పరిశుద్ధాత్మ అగ్ని కదిలించండి, కదిలించండి. నీ అగ్ని క్రియ జరిగించండి. శక్తి కలిగిన నీ వాక్కు చేత జీవాన్ని పొందుకుని ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు బయలుదేరక జీవమునిచ్చే నీ యొక్క అయా వాక్యము చేత జీవాన్ని పొందుకుని నిర్జీవమైన స్థితుల్లో జీవాన్ని పొందుకుని కదులుదము. మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన దైవ సేవకులకి సేవకురాలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్దిగా గ్యాప్ వచ్చిన మరలా దేవుడు కూడుకోవడానికి మనందరికీ దేవుడు కృప చూపించారు. ఈ యొక్క దినాన దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉందాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఉందాము. దేవుని బిడ్డలారా, పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం కదండి. ఏమి పరిస్థితులు బాలేదు, అనుకూలంగా ఏ పరిస్థితులు కూడా లేవు, సేవకు అనుకూలంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనేది కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతిదానికి దేవుని వాక్యంలో మనకు జవాబు ఉంది. చూడండి, మరి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. ఈ యొక్క గ్రంథం అంతా కూడా రాకడకు సంబంధించినటువంటి వర్తమానం, రాకడకు సంబంధించిన సూచనలు, రాకడలో దేవుడు చేసే కార్యాలు ఏమై ఉన్నది అని రాయబడినటువంటి విషయాలుగా యోవేలు ప్రవక్త రాయడం జరిగింది. 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నెంబర్ వచ్చి 752 తీసారా? అందరూ తీసిన తర్వాత చదువుదాం. 752 పాత నిబంధనలు 752
ఓల్డ్ టెస్టిమెంట్ చదవండి. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు తినివేసిన దానిని విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడుగుడి, ద్రాక్షారస పానము చేయవారులారా రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. చాలండి. హల్లెలూయా. యోవేలు గ్రంథ ప్రవక్త ద్వారా మొదటి అధ్యాయంలో మొదటి వచనాల్లోనే దేవుడు రాయించినటువంటి విషయం ఏంటి అంటే, గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవంట, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసినవి, పసరు పురుగులు విడిచిన దాన్నేమో చీడ పురుగులు తినేసింది. ఇంతగా ఏం తిన్నవి ఇవి? పురుగులన్నీ కలిపి తిన్నవి ఏంటివి? పంటను తినివేస్తుంది. పురుగులు ఎక్కడుంటాయి? పంట పొలంలో ఉంటాయి. పండిన పంటను తినడమే వాటి యొక్క పని అన్నది. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది, గొంగళి పురుగులు ఆ పంటను తినేసి విడిచిపెట్టిన దాన్నంట మిడతలు తినివేసినాయి అంట. అంతటితో ఆగలేదు. మిడతలు తినివేసిన దాన్ని ఇంకా మిగిలి ఏమైనా ఉంటే పసరు పురుగులు తినివేసింది. పసరు పురుగులు తినగా విడిచింది ఇంకొంచెం ఏమైనా ఉంటే చీడ పురుగులు తినేసి. ఇంకేముంది పంట? ఏముందండి? ఒకదాని తర్వాత ఒకటి పురుగులన్నీ కలిపి తినేసినాయి. ఇంకేముంది పండిన పంట? ఏమీ లేదు, ఏమీ లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మత్తులారా మేలుకొని కన్నీరు విడుబడి ద్రాక్షారస పానము చేయవారులారా రోదనము చేయి. ఇది అంత్య దినాల్లో దేవుడి రాకడ వస్తున్నప్పుడు జరిగేటువంటి క్రియ. ఎక్కడ జరిగే క్రియ అంటే సంఘ విశ్వాసుల్లో సేవకుల్లో జరిగే క్రియ. ఇది సంఘములలో విశ్వాసుల్లో సేవకుల్లో దేవుని బిడ్డల్లో జరిగే క్రియ. ఏంటది అంటే, వారు ఆత్మీయంగా పండించుకున్న పంటని, ప్రార్థన పంటని, వాక్యం అనే పంటని, పరిశుద్ధత అనే పంటని, సమర్పణ జీవితము, ప్రతిష్ఠిత జీవితం అనే పంటని కష్టపడి సంపాదించుకుని, అభిషేకం అనే పంటని పండించుకుని వారు ఎంతో కాపాడుకుంటున్న దానికి అంత్య దినాల్లో ఇలాంటి పురుగులన్నీ బయలుదేరి ఆ పంట మొత్తాన్ని తినేసేస్తాయి. ఇప్పుడు అదే జరిగింది, జరుగుతూ ఉంది సంఘాల్లో సేవకులు. ఈ పురుగులు ఏంటివి అంటే దయ్యపు సంబంధపు క్రియలయ్యున్నవి, పాపానికి సంబంధించినటువంటి క్రియలయ్యున్నవి. మనం ఎంతో భక్తిని నేర్చుకుని ఒక రోజులో వచ్చిందండి, రైతు పొలంలో విత్తనాలు వేయగానే రేపటికి తెల్లారికే పంట వచ్చేస్తుందా? మరి భక్తి జీవితంలో కూడా ఒక్కసారి ఫలించేస్తామా? ఎన్నో సంవత్సరాలు ప్రార్థన జీవితం ద్వారా, నలగొట్టబడిన జీవితం ద్వారా, పరిస్థితుల ద్వారా విరగొట్టబడిన జీవితం ద్వారా నేర్చుకున్న అనుభవాలు, ఆత్మీయ జీవితంలో నేర్చుకున్న పాఠాలు, వాక్యం కొరకు జీవించి వాక్యానుసారంగా జీవించే జీవితం యొక్క సాక్ష్య జీవితం మొత్తానికి మిడతలు, పసరు పురుగులు, గొంగళి పురుగులు, చీడ పురుగులు కలిపి, ఈ దురాత్మ శక్తుల సమూహము కలిపి ఒకదాని తర్వాత ఒకటి పట్టి సాక్ష్య జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని మొత్తాన్ని తినివేసినాయి. హల్లెలూయా. ఇంకా తినేస్తే అక్కడ ఏం మిగిలిందండి? ఇది ఎప్పుడు జరిగింది అని వాక్యంలో ఉందంటే అంత్య దినాల్లో. ఒకసారి మనం గమనిస్తే, ఒకసారి మనం ఆలోచన చేసి పరిశీలన చేస్తే, దేవుని సేవకులారా మొదట ఉన్న ప్రార్థన జీవితం ఉందా? పురుగులు తినివేస్తుంది. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎవరికి వారిని మొదటి ఉన్న పరిశుద్ధ జీవితము, సమర్పణ జీవితం, ఆ మంట, ఆ రోషము, ఆ పట్టుదల, ఆ సాక్ష్య జీవితం, ఈ సేవకుడు, ఈ సేవకురాలు ఫలానా అని సాక్ష్యం పొందిన జీవితం ఇప్పుడు ఉందా లేదా? ఇప్పుడు తినివేస్తుందా అని పరిశీలన చేస్తే ఇక్కడే కాదు, ఇక్కడ కూర్చున్న సేవకుల్లోనే కాదు, ప్రతి సంఘములో సేవకుల్లో అవి చీడ పురుగులు, పసర పురుగులు, గొంగళి పురుగులు మొత్తం కలిపి ఆ పంటను కష్టపడి పండించుకున్న
పండించుకున్న పంటనంతటిని, సాక్ష్య జీవితాన్ని అంతటిని తినివేసినవి. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే మన దేవుడి దగ్గర. అవునా కాదంట? ఖచ్చితంగా ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకోవాలి. అప్పుడు సమర్పణ, అప్పుడు ప్రతిష్టత, అప్పుడు మంట, అప్పుడు సాక్షి. ఇప్పుడు లేదు. అప్పుడు మన సాక్ష్య జీవితం వేరు, ఇప్పుడు మన సాక్ష్య జీవితం వేరు. సరైన సాక్ష్యం లేదు, పోగొట్టేసుకున్నాం. ఒకప్పుడు మంచి సాక్ష్యం ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఒకప్పుడు మంచి ప్రార్థన, దేవుడి మీద మాత్రమే ఆధారపడే జీవితం, కానీ ఇప్పుడు అది లేదు. ఈ కష్టపడి పండించుకున్న పంట అంతటినీ సాతాను శక్తులు, చీకటి శక్తులు, దురాత్మలు ఈ పురుగులుగా వారి మొత్తం తినివేసి, ఇలాంటి సమయంలో గనక దేవుని బిడ్డలారా రాకడ వస్తుంది. ఈ దినాల్లో ఏమొస్తుంది? ఇప్పుడు ఇది జరుగుతుంది కదండి. ప్రతి ఒక్కరు ఎంత మనం ఆత్మీయ జీవితంలో పైకి లెగుద్దామన్నా, ఆ మొదటి విధానంలో జీవిద్దామన్నా ఎంత ప్రయత్నిస్తున్నా 1-2 రోజులే ఆ భక్తికి పరిమితం అవుతుంది. మరలా ఆ కట్టుకున్న ప్రార్థనా జీవితమో ఏదో ఒకటి మరలా ఏదో ఒక పురుగులు పరిస్థితుల ద్వారా ఏమైపోతుందంటే తినివేయడం జరుగుతుంది. ఇది జరుగుతుంది అని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇలాంటి సమయంలోనే దేవుని వాక్యంలో ఉంది, దేవుని రాకడ వచ్చేస్తుంది. నేను అన్ని చోట్ల ఈ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను. దేవుని రాకడ కొరకు సేవకుల్ని, విశ్వాసాన్ని ప్రతి చోట పురుకొల్పుతున్నాను. ఎందుకంటే ఇదిగో ఈ అంత్య దినాల్లో మనకు సూచనలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ఇలాంటి సమయంలో కనుక దేవుడు వచ్చేస్తే ఎంతమంది ఎత్తబడతారండి? ఇప్పుడు పురుగులు మొత్తం తినివేసినాయి. మనం అనుకుంటున్నాం, ఓ అప్పుడున్న భక్తి లేదు, అయినా సరే ఆ భక్తి ముసుగులో ఉండిపోతున్నా ఉంది. అప్పుడున్న సాక్ష్యం ఇప్పుడు లేదు, అయినా సరే ఉంది అనే భ్రమలో బ్రతికేస్తాడు. కానీ దేవుడికి ఒరిజినాలిటీ ఏంటి అనేది దేవుడికి మనకు మాత్రమే తెలుసు. ఇలాంటి సమయంలో ప్రభువు రాజుగా ఆయన వచ్చేస్తే ఎత్తబడగలమండి? మనం ఎత్తబడగలమంటారా? మన సంఘాలు ఎత్తబడగలమంటారా? ప్రపంచ పరిధిలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘాలు ఎత్తబడగలమంటారు? లేదు. ఎవరు కూడా నా అంచనా ప్రకారం నేను అనుకుంటున్నా 100కి 10% మంది ఎత్తబడతారంటే, 90% మంది. ఇలాంటి పరిస్థితులు వస్తే దేవుడు వచ్చేస్తాడు ఖచ్చితంగా. అది ఏ డౌట్ లేదు. ఆలస్యం చేయడం కదా దేవుడు. 90% మంది మిగిలిపోతారు, 10% మంది మాత్రమే చెప్పాలి ఎత్తబడతారు. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువు వారు వచ్చారు, ఆయన 10% మంది సిద్ధపడి ఉన్నారు. ఆ సమయానికి బుద్ధి కలిగిన కనికలు సిద్ధపడ్డాము అనుకున్న వారిలో కూడా 5 గొడవ పడిపోయారు. అవునా కదండి? బయట పక్కన పెట్టేసేయండి. మేము సిద్ధపడ్డాము అనుకున్న గ్రూప్ లో ఉన్న 5గురే వాళ్ళు అనుకున్నారు మేము సిద్ధపడ్డాం, మా దగ్గర కూడా నూనె ఉంది, మా దగ్గర కూడా దివిటీలు ఉన్నాయి, మా దగ్గర కూడా మండుతున్నాయి దివిటీలు అనుకున్నారు. కానీ ప్రభువు వచ్చేసరికి వారి దివిటీలు ఆరిపోలేదు, కానీ ఆరిపోవడం ప్రారంభమైంది. ఆరిపోవడం ప్రారంభమైన దానికే దేవుడు వారిని ఏం చేశాడంటే లోపలికి రానివ్వకుండా విడిచిపెట్టేశాడు. మీరు ఎవరో నాకు. మరి వాళ్ళతో పోల్చుకుంటే మన జీవితాలు ఎత్తబడతాయా అంటే కష్టం. ఎత్తబడవనే చెప్పచ్చు. ఇది మనకు సంబంధించిందే కాదు, సార్వత్రిక సంఘాలన్నిటికీ సంబంధించిన సమస్యగా ఇది మారిపోయింది. పసరు పురుగులు, చీడ పురుగులు, మిడతలు కలిపి మొత్తం పట్టణంతా కూడా నాశనం చేసేసి భక్తి ఈ రోజుల్లో లేదు. ఒక 10% మంది మాత్రమే ఎత్తబడతారు, మిగతా 90% మంది విడవబడిపోతారు. ఇప్పుడు యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఈ 10% మందిని ఎక్కడికి తీసుకువెళ్తారు? పరలోకం తీసుకెళ్తారు. సాతాను కూడా మిగతా 90% మందిని ఎవరు తీసుకువెళ్ళిపోతారు? సాతాను తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుడు గెలిచినట్లా, సాతాను గెలిచినట్లా? చెప్పండి. దేవుడు గెలిచినట్లా, సాతాను గెలిచినట్లా? 100% సాతానే గెలిచింది. ఎందుకని? వాడి సర్కిల్లో 90% మంది ఉన్నారు. దేవుడు అక్కడికి సిద్ధపడిన వారు 10 మంది. ఇప్పుడు దేవుడు యేసు ప్రభువు వారు బాధతో, దుఃఖంతో, వేదనతో తనంతా సాతాను ఎదుట క్రింద పెట్టుకుని ఈ 10% మందిని పట్టుకుని పరలోకానికి వెళితే, సాతాను 90% మందిని పట్టుకుని చక్కలు ఎగరేసుకుంటా తలెత్తుకుని దేవగా నేనే గెలిచాను అని నరకానికి వెళ్ళడం జరిగితే, అయ్యో మన దేవుడు ఓడిపోయినట్లే కదండి. మన దేవుడు అపజయం పొందినట్లే కదా. ఎవరిని బట్టి ఓడిపోతున్నాడు దేవుడు? మనం సిద్ధపడిన కారణం చేత
ఓడిపోతున్నాడు దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, దేవుడికి ఓటమి అనేది చరిత్రలో లేనే లేదు. హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకుంటారు దేవుడు ఎప్పుడు ఓడిపోవడానికి? మన దేవుడికి ఓటమి లేదు. అలాంటి సమయంలో దేవుడు, అయ్యో ఈ 10% మంది కోసమేనా నేను సిలువలో రక్తం కార్చింది, ఈ 10% మంది కోసమేనా నేను నా ప్రాణాన్ని పెట్టింది అని ఓడిపోయి వెళ్ళే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. సాతాను చక్కలు కొట్టుకుంటున్నాడు, గెలిచాను అంటే మన విజయశీలుడైన మన దేవుడు, జయశీలుడైన మన దేవుడు తలదించుకుని వాడి ఎదుట వెళ్ళే దేవుడు కాదు మనం కలిగి ఉన్నది. హల్లెలూయా. ఎన్నటికెన్నటికి యుగ యుగాలకి తరతరాలకి మన దేవుడికే విజయము. అపజయం ఎరగని దేవుడు మనకి. హల్లెలూయా. ఓడిపోనిస్తాడంటే దేవుడు మనల్ని? ఓడిపోనేవాడు. ఓడిపోతాడా దేవుడు? ఓడిపోడు. మరి ఏం జరుగుద్ది? ఇలాంటి సమయంలో ఏం జరుగుద్ది అంటే దేవుడు 10% సిద్ధపడిన వారిని తీసుకువెళ్ళడు, 100కి 100% సిద్ధపరిచి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఏం జరుగుద్ది అని నేను సొంత మాటలో చెప్పట్లేదు, అన్ని లేఖనాల్లోనే ఉన్నాయి. అవి మీకు ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. 100కి 100% సిద్ధపరిచే దేవుడు తీసుకెళ్తాడు. సాతాను గాడికి కనీస శేషాన్ని కూడా, అంటే అన్నం మెతుకులు తింటుంటే పడతాయి కూడా మెతుకులు, అవి కూడా వదలకుండా దేవుడు పట్టుకెళ్తాడు మనందరినీ. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయన ఓడిపోయి తలదించుకుని వెళ్ళడం రాకడలో ఆయనే గొప్ప దేవుడు నిరూపించుకుని, నా కొరకు ఎంత కోట్ల కొలది ప్రజలు ఉన్నారని నిరూపించుకుని దేవుడు మనందరినీ తీసుకువెళ్ళబోతున్నాడు. ఆ కొంచెం టైంలో ఏం జరిగింది అనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఏం జరుగుద్ది అంటే దేవుడు ఆ సమయంలోనంట వాక్యాలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. సేవకులు, లేఖనాన్ని ఎరిగిన సేవకులు ప్రతిధ్వనిస్తున్నారు ఏంటంటే కడవరి ఉజ్జీవం రాబోతుంది. ఏంటిదండి? ఎంతమంది కడవరి ఉజ్జీవం గురించి విన్నారు? ఎండ్ టైమ్ రివైవల్. కడవరి ఉజ్జీవం అంటే ఏంటి అంటే చివరి ఉజ్జీవం. అంటే ఈ భూమి మీద ఉన్న దేవుని బిడ్డలందరినీ దేవుడు ఒక్కసారిగా ఉజ్జీవం పరిచేసి అప్పుడు తీసుకెళ్ళిపోతాడు. ఆ రైట్ టైంలో వస్తాడు దేవుడు. పురుగులు తినివేసేసి పంట ఏమి లేని టైంలో వాడు దేవుడు మరలా పంట పండుద్ది. పండిన టైంలో దేవుడు వస్తాడు. ఆ పంట పండడానికి దేవుడు చేసే కార్యాన్ని కడవరి ఉజ్జీవం అంటారు. ఆ పంట పండాలంటే తిరిగి మళ్ళీ ఏం రావాలి? భూమికి వర్షం రావాలి. అదే కడవరి ఉజ్జీవం. కడవరి ఉజ్జీవం అంటే దాని గురించి కొన్ని విషయాలు మీకు చెప్పి నేను వాక్యం నుంచి ముందుకు వెళ్దాం. కడవరి ఉజ్జీవం అంటే చివరి ఉజ్జీవం. మరి మొదటి ఉజ్జీవం ఎప్పుడు వచ్చింది దేవుని బిడ్డలకి? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మేడగది మీద 120 మంది కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చింది మొదటి ఉజ్జీవం. భూమిని తలక్రిందలి చేసేసారు. పిరికి వారు ధైర్యవంతులుగా హతసాక్షులుగా మారారు. క్రీస్తు సువార్తను ఆపడము, ఈ జైల్లో వేసిన ఖడ్గాలతో చంపిన ఎవరి తరం కాకుండా అది భూ ప్రపంచమంతటికి విస్తరించేసింది. ఆల్సో మన భారతదేశానికి కూడా విస్తరించింది. అందుకోసమే క్రైస్తవ్యము లేని దేశం అనేది ఇప్పుడు ఎంత శాతం ఉందో అది పక్కన పెట్టేద్దాం, కానీ క్రైస్తవం లేని దేశం లేకుండానట్లుగా మొదటి ఉద్యమంలో అంత భయంకరమైనది జరిగింది. హల్లెలూయా. అది రాను రాను సంవత్సరాలు గడుస్తూ ఉండగా చల్లారిపోయింది. ఆ ఉద్యమం ఏమైందంటే సంవత్సరాలు గడుస్తూ ఉండగా చల్లారిపోయింది. మధ్యలో దేవుడు కొంతమందిని ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కరిని లేపుకుంటూ ఆ ఉద్యమాన్ని కలగజేసినా మరలా చల్లారిపోయింది. అయితే వాక్యంలో ఏంటంటే ఒక ఎండ్ టైం రివైవల్, చివరి ఉద్యమము, దేవుడు కడవరి ఉద్యమాన్ని తీసుకొస్తాడు. అప్పుడు ఒకేసారి ప్రపంచ దేశంలో ఉన్న సేవకులు, విశ్వాసులందరూ కలిపి అందరూ ఒకేసారి ఉద్యమాన్ని పొందుకుని మరలా వారు తిరిగి ఫలించడం ప్రారంభిస్తారు. అది ఎలా ఉంటుంది అని కొంతమంది దైవజనులు చెప్పారు అంటే, మొదటి పెంతెకొస్తు దినమున మేడ గదిలోకి వచ్చిన అభిషేకానికి మించి కొన్ని రెట్లు, 100 రెట్లు అభిషేకం దిగి రాబోతుంది. అపోస్తుల అభిషేకం అంటేనే అదొక సూపర్ న్యాచురల్ పవర్, అదొక అసాధారణమైన అభిషేకం. కానీ దానికి ఎన్నో రెట్లు రెట్టింపుగా ఉండబోతుంది అభిషేకం. ఆ అభిషేకం దేవుడు ఈ అంత్య దినాల్లో కుమ్మరించబోతున్నాడు.
ఆ అభిషేకం దిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా బలవంతులుగా మారిపోబోతారు. ఇక ప్రార్థన చేయని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఆత్మ అభిషేకం లేని వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని వాక్యానికి లోబడిన వారు ఎవరు ఉండరు. పాపములో జీవించే వారికి ఎవరు కూడా ఉండరు. ఆత్మల బలహీనైన వారు ఎవరు కూడా ఉండరు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, చూడండి నేను ఇస్తాది, నేను ఇవ్వకుండా ఉండను. చూడండి 2వ అధ్యాయం, ఇదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. సియోను జిల్లారా మీరు బాధపడద్దు, అయ్యో మా పంట తినివేసి ఇప్పుడు వస్తే రాకడ వస్తే మేము ఎత్తబడమే, మా పరిస్థితులు ఏంటని బాధపడద్దు, మీరు ఉత్సహించండి. మీ దేవుడైన యెహోవా యందు మీరు ఏం చేయాలంటే సంతోషపడండి. ఎందుకు? మీకు ఒక అద్భుతం చేస్తాడు, మీకు ఒక ఇల్లు ఇస్తాడు, మీకు ఒక ఎకరం పొలం ఇస్తాడు, మీకు ఒక చర్చ్ ఇస్తాడు, మీకు కారు ఇస్తాడు, మీ అప్పులు తీరుస్తాడు అన్న దాన్ని బట్టి కాదు సంతోషపడేది, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షముని మీకు అనుగ్రహించును. అవును, వాన కురిపించి పూర్వమందు వలె మీరు మొదట ఎట్లా ఉన్నారో అలాగున తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు ఇస్తాడు ఖచ్చితంగా. అప్పుడేం జరుగుతుందో తెలుసా? కొట్లు ధాన్యముతో, ఇప్పుడు వరకు ధాన్యం లేదు, పంట అంతా తినేసినాయి పురుగులు, ఈ దురాత్మ శక్తులు తినివేసినాయి. కానీ ఇప్పుడేం జరుగుతుంది? దేవుడు కడవరి వర్షాన్ని ఇచ్చిన తర్వాత తొలకరి వర్షం కడవరి వర్షం రెండు కలిపేసి చేస్తాడంట. అప్పుడు ఎంత అభిషేకం ఉందో అది ఇప్పుడు రెండు. ఇక దాన్ని మనం ఊహించలేం, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అభిషేకం ఏ లెవెల్లో ఉంటుందో, అగ్ని అభిషేకమే ఇప్పుడు సూపర్ న్యాచురల్ పవర్ అనుకుంటారు, దీనికి మించి ఉంటుంది అది. అప్పుడే ఏమవడం ప్రారంభమవుతాయి అంటే కొట్లు ధాన్యంతో నిండడం ప్రారంభమవుతుంది. పంట కొట్లు ఫుల్లుగా నిండిపోయింది. ఇక ఆత్మీయ జీవితము పూర్తిగా ఫలించిన వారంగా ఉంటాం. క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము, గానుకులకు పైగా భక్తి జీవితము, ప్రార్థనా జీవితము, సాక్ష్య జీవితము పొర్లి పారుద్ది. కొంచెం కొంచెం కాదు, పొర్లి పారడం ప్రారంభం అవుద్ది అంట. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు కడుపారా తిని, అవును, మీ కొరకు ఈ వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దాన్ని తినేసినాయి కదండి, మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను. ఆ అభిషేకం ఎప్పుడైతే వస్తుంది, పురుగులు తినివేసిన పంట అంతా మరలా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆ భక్తిని దేవుడు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆ అభిషేకం మరలా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆ పరిశుద్ధతను దేవుడు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆ ప్రార్థన తిరిగి మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ సాక్ష్య జీవితాన్ని దేవుడు మరలా ఇవ్వబోతున్నాడు. ఆ దర్శనాలు మరలా మీకు రాబోతున్నాయి. ఆ కళల ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆ స్వరం మరలా మీరు వినబోతున్నారు. ఆ వెలుగు మిమ్మల్ని మరలా దర్శించబోతుంది. అంతేకాదు, వెళ్ళిపోయిన విశ్వాసులు మరలా తిరిగి రాబోతున్నారు. అనేక సంఘాలు కట్టబోతున్నారు. స్వస్థతలు జరుగుతాయి. చనిపోయిన వారు కూడా తిరిగి లెగుస్తారు. మన నీతి కాదు ఇది, ఆయన నీతిని బట్టి, ఆయన కురిపించే అభిషేకాన్ని బట్టి గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. అయ్యో నేను కష్టపడిందంతా వృధా అయిపోయిందే సేవలో, అయ్యో నేను కష్టపడి వీరి కోసం చేసిన ప్రార్థన కన్నీరు ఉపవాసం వ్యర్థమైందని బాధపడాల్సిన అవసరం లేదు. తిరిగి దేవుడు ఇవ్వబోతున్నాడు అభిషేకం ద్వారా. అది దేవుని వాక్యం చెప్తున్న విషయం కనుక ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం. అయ్యో ప్రభు చేతకు ఒక ఆత్మను కూడా నేను రాకడలో నిలబెట్టలేనా, అయ్యో ఒక 5గురిని 10 మందిని అన్నా నేను దేవుడు ఎదుట నిలబెట్టలేనా అనేది ఉండదు. నీ వెనకాల మహాసైన్యం నిలబడబోతుంది. అంతటి అభిషేకాన్ని దేవుడు కుమ్మరించబోతున్నాడు. అందుకే వాక్యంలో వారిలో ఒకరు, ఎంతమంది? ఒక్కొక్కరు వెనకాల 1000 మంది ఉండబోతున్నారు. మహాసైన్యం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. అంటే మన టార్గెట్ ఈ అభిషేకం వస్తే ఎంతమంది రక్షిస్తాం? ఒక్కొక్కరు 1000 మందిని రక్షిస్తామంటండి. హల్లెలూయా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు, ఒక్కొక్కరు వెనకాల 1000 మంది ఉండబోతున్నారు. అలాంటి అభిషేకం అండి ఆ సమయంలో మన మీదకి దేవుడు ఇవ్వబోతున్నారు. ఆ పురుగులు తిని వేసిన పంటనంతటినీ కూడా మీకు తిరిగి ఇస్తా అంటున్నాడు. ఇస్తానని చెప్పి దేవుడు ఇస్తాడా? ఇవ్వడానికి మరి ఎవరికి ఇస్తాడు అనేది కూడా వాక్యంలో ఉంది. అందరికీ రాదది, అందరూ పొందుకునేది కాదది.
అందరూ సంపాదించుకోగలిగింది కాదని. ఎవరికి ఇస్తాడు దేవుడు? దాని కొరకు ఏం చేయాలి? లేఖనాలు చెప్తున్నాయి. లేఖనాలు గ్రహించిన వారు, లేఖనాలు అర్థం చేసుకున్నవారు, లేఖనాల్లో ఉన్న ఆత్మీయ విధానం ఏంటో దేవుడు వారికి ప్రత్యక్షపరిచి మాట్లాడితే, ఇదిగో అది ఆల్రెడీ కొంతమంది సేవకులు స్టార్ట్ చేసేసారు. దాన్ని ఇది ఎరిగిన మేము కూడా స్టార్ట్ చేసేసాం. మీకు కూడా చెప్తున్నాం, మీకు కావాలంటే ఇదిగో దీన్ని స్టార్ట్ చేయండి. ఎంతమందికి కావాలి కడవరి అభిషేకం? ఎంతమందికి కావాలి కడవరి అభిషేకం? ఇప్పుడున్న స్థితిలో మనం ఉంటే దేవుడి ఆకులు ఎంతమంతం కూడా ఎత్తబడలేము. మనతో పాటు ఎవరిని కూడా తీసుకువెళ్ళలేము. అప్పుడు బలవంతంగా ప్రార్థనకు రమ్మని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథంలో దేవుని వాక్యం ఉంది, ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది వెనకబడి వస్తారట. నీ సంఘానికి ఒక విశ్వాసం వస్తే వాళ్ళు చెంగు పట్టుకుని 10 మంది వస్తారంట. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి కార్యాలు జరిగిపోతున్నాయి ఈ అభిషేకం ద్వారా. మహత్కార్యాలు జరిగిస్తాడు ఈ కడవరి అభిషేకం ద్వారా. సూచక్రియలు జరుగుతాయి. ఇక ఎవ్వరు ఈ అభిషేకాన్ని ఆపలేరు, చంపలేరు. ఆమేన్. అందుకోసమే దేవుడు మొట్టమొదటగా మన రాష్ట్రంలో ఒక గొప్ప దైవజనుడి యొక్క రక్తాన్ని అతసాక్షిగా కుమ్మరించాడు. అతసాక్షి రక్తంలో నుండి పుట్టుకొచ్చేది కడవరి ఉద్యమం. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, కడవరి ఉద్యమం అతి త్వరలో రాబోతుంది. ఇప్పటికే దేవుడు దానికి డోర్ ఓపెన్ చేసేసి ఉంచేశాడు. ఏం చేయాలి దాని కొరకు అంటే చూడండి, ఇదే ఏబేలు గ్రంథం మనం చదువుకుందాం. 2వ అధ్యాయము, ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి అధ్యాయమే చదువుకుందాం. ఇలాగ ఉంది కదండి. ఇలాగ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 13వ వచనం, మొదటి అధ్యాయమే 13వ వచనం. యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చండి. అవును అవును, రోదనం చెయ్యండి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని ఎప్పుడంతా గడుపుడి. ఒకసారి అందరం మాట చెప్తామండి. గోరు పట్ట వేసుకుని సేవకులు యాజకులకు చెప్తున్నాడు ప్రత్యేకమైన ఉపదేశం ఇది. యాజకులు గోరు పట్ట ధరించుకుని ఉపవాసం ఉండి ఎప్పుడు గడపాలి? ఇది లేదు. యాజకుల్లో ఏం కోల్పోయామంటే రాత్రంతా ప్రార్థనలో గోరు పట్ట ధరించుకుని గడిపే అనుభవం లేదు. ఇంకా అంతేకాదు, దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ఏడుస్తూ మనపూర్వకంగా నా యొద్దకు రావాలి. దేవుడి యొద్దకు వచ్చేవాళ్ళు వట్టి చేతితో రాకూడదంట. ఎలా రావాలి? ఉపవాసం ఉండాలి. నెక్స్ట్ కన్నీరు విడవాలి. అప్పుడు హృదయపూర్వకంగా దేవుడి దగ్గరికి. నువ్వు ఉపవాసం లేకుండా దేవుడి దగ్గరికి వస్తే నీకు కడవరి ఉద్యమంలో పాలు పొందే అవకాశం ఉండదు. నెక్స్ట్ చదువుదాం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునై ఉండి. 15వ వచనం చదివేద్దామండి. బాగా ఊదాలి. ఇప్పుడు నేను పట్టుకుని మైక్ పట్టుకుని అదే ఊదుతున్నా, బాగా ఊదుతున్నా. దేనికోసం ఊదుతున్నాను? కడవరి ఉద్యమాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దాని కొరకు సిద్ధపడండి. ఏ విధంగా అంటే చదువుదామండి. ఉపవాసం ఏమని బాగా ఊదాలి? మీకు దేవుడు అద్భుతం చేస్తాడు, మీ అప్పులు తెలుస్తాడు, మీకు చర్చ కడతాడు, మీకు కాలుస్తాడని కాదు బాగా ఊదేది. ఉపవాసం ఉండండి అని బాగా ఊదాలంటండి. చదువుదాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించి. ఏ రోజులు? రోజా? వారానికి ఒకసారా? నెలకు ఒకసారా? అప్పుడప్పుడు ఉపవాస కూడికలా? అప్పుడప్పుడు బహిరంగ సభలా? ఈ కడవరి దినాల్లో ప్రతి దినము కూడుకోవాలంటండి. అపోస్తలులు ఇంటింటా ప్రతి దినము కూడుకున్నారు ఆ దినాల్లో. ఇప్పుడు అదే తగ్గిపోయింది. ఉద్యమం లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి దినము కూడుకునే విధానం సంఘాల్లో ఆదివారం రావడమే కష్టమైపోతుంది. ప్రతి దినము కొడుకు ప్రకటన చేయుడి, ఇంకా జనులను సమకూర్చండి, సమాజ కూట ప్రతిష్ఠించండి. పెద్దల్ని పిలవాలి, చిన్నవారిని పిలవాలి, పాలు తాగే వాళ్ళని కూడా పట్టులు కావాలి. పెళ్ళయిందా? రావాలి బెడ్రూమ్ లో నుండి బయటికి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి
యాజకులు అందరూ కూడా రావాలి. ఎలా రావాలి దేవుడి వద్దకు? ఉపవాసము ఉండి కన్నీరు విడిచుచు మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి రావాలి. అంటే ఈ కడవరి ఉద్యమం రావాలి అంటే మనం చెయ్యాల్సింది ఏంటిది అంటే అందరూ కూడుకుని ఉపవాస ప్రార్థనలు చేయాలి. అందరూ కూడుకుని ఏం చేయాలి? ఒకరోజు అనుకుంటున్నారా? 2 రోజులా? ప్రతిరోజు లేఖనాలు ఎరిగిన వారు, ఆత్మ అభిషేకములో వాక్యాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరూ, ఆత్మ విధానంలో నడిపించే వారందరూ వారి సంఘాల్లో కంటిన్యూస్ గా ఉపవాస ప్రాంతాలు పెడుతూనే ఉంటున్నారు. మీరు గమనించారు లేదా? ఇక ఇవి ఆఖరి దినాలు. అందరికి దేవుడు పాకానందంగా వినిపించమంటున్నాడు. ఏమనంటే మీరు ఉపవాస దినాలు స్టార్ట్ చేయాలి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తిండి మానేయండి. నేను ఇదే వాక్యాన్ని చెప్తూ సంఘంలో కూడా ఒక ప్రశ్న వేస్తాను. ఇన్ని సంవత్సరాలు 3 పూట్ల తిన్నారు, ఇంకెన్ని సంవత్సరాలు తింటారు? ఇన్ని సంవత్సరాలు 3 పూట్ల తింటానే వస్తున్నారు కదా, ఇంకెన్ని సంవత్సరాలు 3 పూట్ల తింటారు? ఇంకెన్ని సంవత్సరాలు తినాలనుకుంటున్నారు? రోజుకొచ్చి 3 పూట్లు. ఇంకా అలాగే తినే బ్రతుకు మన జీవితాల్లో ఉంటే కనుక దేవుని బిడ్డలారా, కడవరి ఉద్యోగంలో వారికి పాలు పంపులు ఉండవు. కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి ఏం చేయాలి? ప్రార్థనలు చెయ్యాలి. అప్పుడే కడవరి ఉద్యోగం మనకి వస్తుంది. తినే వాళ్ళకి, తిండి పోతులకు దేవుని రాజ్యంలో పాలు పంపులు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. ఉపవాసాలు ఉండాలి. ఉపవాసాలు లేనివారు, ఉపవాసాలు ఉండలేము అనుకునేవారు ఈ కడవరి ఉద్యమంలో పాలు పొందడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. కడవరి ఉద్యమం రావడానికి మూలము, వెయ్యాల్సిన రోడ్డు ఏంటిది అంటే కడుపు కట్టుకునే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మామూలుగా కాదు ప్రార్థన. నేను చెప్తున్నాను ఈ మాటలు. దేవుడు ఏమన్నాడు? మీరు వచ్చి ప్రార్థన చేయాలి, ఏడుస్తూ ఏడవాలి. ఎలా రావాలి? ఎలా రావాలి? నాకులాగా తెల్లబట్టలు వేసుకు రావాలి, మనకులాగా అన్నాడా? తలస్నానం చేసి రావాలన్నాడా? ఎలా రావాలన్నాడు? ఉపవాసంతోనే రావాలి. దీని యొక్క ఖచ్చితమైన ఆజ్ఞ, ఖచ్చితమైన దేవుడు చెప్తున్నాడు. ఉపవాసముతోనే ప్రార్థన చేయాలి కడవరి ఉద్యోగం రావాలంటే. ఉపవాసం తప్ప వేరే యొక్క మార్గము లేదు. ఉపవాసం తప్ప వేరొక పరిష్కారం కడవరి ఉద్యోగానికి లేదు. అందుకే అందరూ కడుపు కట్టుకుని ఉపవాసాలతో ప్రార్థన చేస్తున్నారు, లేఖనాలు గ్రహించిన వారు. అందుకే నేను కూడా మీకు ఒక బాకానాదంతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. 3 పూట్ల తినడాన్ని ఇకనైనా ఆపేయండి. 3 పూట్ల తినడాన్ని ఇకనైనా ఆపేయండి. తిండిపోతులు దేవుని యొక్క కడవరి ఉద్యోగాన్ని పొందుకోలేరండి. తిండి ఎందుకు అంటే నేను చెప్తున్న మాట కాదండి. తిండి ఏం చేస్తుందంటే నిద్ర మొత్తుకి కారణం చేస్తుంది. ఏం చేస్తుందండి? నిద్ర మొత్తుకి కారణం చేస్తుంది. కడుపు నిండా తినేవాళ్ళు కంటి నిండా నిద్రపోతారు. కడుపు ఖాళీగా ఉన్నవాళ్ళు పడుకోమనంట 10 గంటలు. కడుపులో ఎలుకలు పరిగెత్తుతుంటే నీరసం వచ్చేస్తుంటే నిద్ర వచ్చిందా? అందుకే దేవుడు అన్నాడు, రాత్రులు మెలుకుంటే ఎవరు మెలుకుని ప్రార్థించగలుగుతారు? నువ్వు తిండి తగ్గించేసిన వాళ్ళకి మెలుగు ఉంటుంది రాత్రులు. కడుపు నిండా 3 పూట్ల మెక్కే వాళ్ళకి, కంటి నిండా పొత్తు పొడుస్తున్న వాళ్ళకి మెలుగు రాదు ప్రార్థన చేయడానికి. తిండి తగ్గించకపోతే నిద్ర కంట్రోల్ చేయలేము. దీని ద్వారా దేవుని రాకడలో ఎత్తబడలేము. నేను చెప్పట్లా, మీకు వాక్యమే ఆధారం చూపిస్తా. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము. దేవుడే స్వయంగా, యేసు ప్రభు వారే స్వయంగా చెప్తున్న మాట. 21వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుందాం. మీ హృదయము ఒకవేళ దేని వలనను? తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారాల వలనను ఎలా ఉన్నందున మందంగా కరుడు కట్టుకుపోయి మొద్దు మారిపోయి ఉన్నందువల్ల ఏ దినమండి? ఆ దినం అంటే ఏ దినం అది? ఆ దినము అంటే ఏ దినం అది? రాకడ దినము. ఆ దినం అంటే ఏ దినము? రాకడ దినము అకస్మాత్తుగా మీ మీదకి
చుట్టుకున్నాం అంటారు కొంతమంది భార్య భర్తలు గొడవ పడుకున్నప్పుడు. ఏమంటారండి? నాకు ఉరిలాగా తయారయ్యావు నువ్వు అని వెళ్ళి ముందుకి వెళ్ళగలరు. అట్లాగా కొంతమంది జీవితాల్లో అంట దేవుని అక్కడ ఉరైపోయి వారు ఎత్తపడరు అంట. ఎవరు మీరు అంటే వ్యభిచారం చేసేవాళ్ళు అన్న వాక్యంలో త్రాగుబోతులా అంటే విగ్రహారాధికలా? మరి ఎవరికి ఉరి? నా మాటలు కాదు కదా, చదవండి. ఎవరికి ఉరి? తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారాలు. ఈ 3 బ్యాచ్ల వాళ్ళకి దేవుని రాకడ ఊరైపోతాడు. వ్యభిచారం చేయడం వల్ల కాదు వీళ్ళు దేవుని రాకడ విడవబడేది. త్రాగుబోతులుగా ఉన్నందుకు కాదు, దేవుని ఎరక్క విగ్రహారాధన చేస్తున్నందుకు కాదు, సినిమాలు సీరియల్ చూస్తున్నందుకు కాదు. ఎందుకు దేవుని రాకడ వీరికి ఊరైపోతాయి అంటే ఏ పాపము కాదు కానీ తిండి, నిద్ర, ఐహిక విచారాలు. అంటే దేవుని బిడ్డలారా, వ్యభిచారము ఒక వ్యక్తిని పరలోక రాజ్యంలో రాకడలో ఎత్తబడకుండా ఎలా ఆపగలదు, విగ్రహారాధన ఎలా ఆపగలదు, తిండి, నిద్ర, ఐహిక విచారాలు అనేవి కూడా దేవుని రాకడలో పాపము కంటే ఘోరంగా ఉరిగా మారి ఎత్తబడకుండా ఆపగలుగుతాయి అని వాక్యం చెప్తుంది. కనుక దేవుని బిడ్డలు మనము పాపముతో కాదు జాగ్రత్తగా ఉండాల్సింది. రాకడలో ఎత్తబడకుండా దేంతో జాగ్రత్తగా ఉండాలి? తిండి, నిద్ర, ఐహిక విచారాలు. ఇవి జయించామా అండి మనం? నేను పాపం జయించేసా, నేను పరిశుద్ధుని మంచిదే, కానీ ఈ 3 కూడా ఉరిగా అయిపోతాయి అని వాక్యం చెప్తుంది. వాక్యమే చెప్తుందండి, చదివే కదా అందరూ. దేవుని రాకడ ఉరిగా ఎవరికి మారింది? వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా కాదు, తిండి బోతులకు ఊరుగా మారుద్ది, నిద్ర బోతులకు ఊరుగా మారుద్ది, ఐహిక విచారాలు కలిగిన వారికి ఊరిగా మారుద్ది. కనుక ఈ 3 బ్యాచ్లు ఉన్నవారు కూడా పాపము చేసిన వారు విడవబడినట్లుగా ఈ 3 బ్యాచ్లు చిక్కుకున్న వారు కూడా విడవబడిపోతారు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, మీకు నేను చెప్తున్నాను, తగ్గించండి తిండిని, తగ్గించండి. 3 పూటల్లో 1 పూట తిండి తగ్గించేస్తే చచ్చిపోతామా? చాలా మంది కళ్ళు తిరిగిపోతున్నాయి. కళ్ళు ఏమైపోతాయంట? కొంచెం తిండి మానేస్తే కాదు, 1 గంట లేట్ అయితే ఏమైపోతాయి? కళ్ళు తిరిగిపోతాయి, బీపీలు డౌన్లు అయిపోతాయి, షుగర్లో ఈ బ్యాచ్ పర్లోకి వెళితే ఈ బ్యాచ్ మరి మా బీపీలు షుగర్లు ఉన్నాయి అంటారు. ఏవి ఉన్నా దేవుని శక్తి మనలో ఉంటే అవి మనల్ని ఏలుబడి చేయలేవు. హల్లెలూయా. అది లోకస్తులకి కళ్ళు తెరిది, మనం కళ్ళు తెరకూడదు. ఆమె ఎన్ని గంటలు తినకపోయినా, ఎన్ని రోజులు తినకపోయినా మనకి ఏమవ్వకూడదు? కళ్ళు తెరకూడదు. మరి ఇంకా లోకస్తులకి మనకున్న తేడా ఏంటంటే, ఎప్పటికైనా మనం ఏం చేయాలంటే తిండి తగ్గితే నేను చెప్తా ఆటోమేటిక్గా నిద్ర తగ్గిపోతాయి. నిద్ర జయించలు చాలా మంది నాకు చెప్తా ఉంటారు, నిద్ర జయించలేకపోతున్నాను, ప్రార్థన చేయాలని ఉంది, ఉదయకాలం లేకలేకపోతున్నాం, ప్రార్థన చేయాలని ఉంది, రాత్రులు మెలకువగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి? తిండి తగ్గించలేకపోతున్నాం. తిండి తగ్గితే నిద్ర ఆటోమేటిక్గా, నిద్ర జయించడం పెద్ద కష్టం కాదు. తిండిని జయిస్తే, తిండిని జయించిన వాళ్ళే నిద్రను కూడా ఏం చేయలేరంటే, ఈ రెండింటినీ జయించిన వాళ్ళు మంచిగా తిని మంచిగా పడుకుని లేచిన దగ్గర నుంచి చీకు చెత్తతో ఉంటారు. అంతే. ఐహిక విచారాలు అంటే ఏంటి? తినేది దేనికి? నిద్రపోయేది దేనికి? భక్తి చేయడానికి కాదు. ఐహిక విచారాలతో ఇక్కడ లెగడంతో ఐహిక విచారాలు, ఆ పసరు పురుగులు, చీడ పురుగులు, పెడతల పురుగులు వచ్చి ఆ పురుగులన్నీ వాళ్ళ మైండ్లో దూరేస్తాయి. లెగడంతోనే ఎలా లెగిస్తారంటే, చీపు చింత, ప్రపంచంలో ఉన్న బాధలన్నీ ఎవరికొన్నాయంటే నాకే ఉన్నాయి అని అలా లెగడంతోనే చీపు చింతతోనే కృంగుదల, నిరాశ. ఏంటి బ్రతుకు? ఏంటి జీవితం? ఎందుకు వచ్చిన జీవితం ఇది? ఎందుకు వచ్చిన బ్రతుకు? ఏంటి అసలు దేవుడు కూడా చూస్తున్నాడా? ఏంటి దేవుడు పట్టించుకోవట్లా? ఏంటి మన పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి? ఇంక వీళ్ళకి ఎప్పుడు క్వశ్చన్ మార్కులు ఏముంటాయి? వాళ్ళకి ఒక నిరీక్షణ, ఒక ఆధారము, ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక దేవుని విశ్వాసం ఉండదు. వీళ్ళు హృదయంలో ఎప్పుడు ఏమంటే
మన హృదయంలో ఎప్పుడు క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే వాళ్ళ హృదయంలో వాక్యం లేదని. ఎవరి హృదయం అంటే వాక్యం ఉంటుందో వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉండదు. నా జీవితంలో నాకు దేనికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ లేదు. ఎందుకంటే వాక్యము అన్నిటికీ జవాబుగా ఉందని నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. నాకు ప్రతి జవాబు వాక్యంలో దొరికింది కాబట్టి అది తినడం ప్రారంభించిన వాళ్ళు, దాని చేత కడుపు నింపుకోవడం ప్రారంభించిన వాళ్ళు, వాక్యం చేత బలాన్ని పొందుకోవడం అనుభవం కలిగిన వారికి ఒక్క క్వశ్చన్ మార్క్ కూడా ఉండదు. నా జీవితంలో దేవుడు ఒక్క క్వశ్చన్ కూడా ఎప్పుడు వేయను. ఏంటి ప్రభు ఈ సమస్య, ఏంటి ప్రభు ఈ శోధన, ఏంటి ప్రభు ఈ పరిస్థితి ఏనో. ఎందుకంటే ప్రతిదానికి జవాబు నాకు తెలుసు. అంటే నేనేదో భక్తి పర్వాలని కాదు, వాక్యంలో ఉంది కాబట్టి. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా దేవుని సేవకులారా, మీకు ఒకటే నేను చెప్పాలని ఆశపడుతున్నా. తిండి తగ్గించండి. ఎంత మీకు ఉపవాసం ఉండకపోతే మీరు కడవరి ఉద్యమంలో పాలు మీకు పాలు ఉండవు, మీరు పొందలేరు. కడుపు కట్టుకుని ప్రార్థించేవారు, నిద్ర చంపుకుని ప్రార్థించేవారు, అయ్యా మాకు కడవరి ఉద్యమం కావాలి అనేవారిని అది దేవుడి వారికి ఇవ్వబోతున్నాడు. తిండిపోతులు నిద్రపోతులకి ఐహిక విచారాలతో ఉన్నవారికి ఆ దినం వారికి ఉరిగా మారబోతుంది. ఒక్కసారి అతి త్వరలో కొన్ని డేస్ లోనే ఈ కడవరి ఉద్యమము మన రాష్ట్రాలకు కూడా అడ్డుకోబోతుంది. ఆ కడవరి ఉద్యమము కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి అది నిన్ను దాటిపోయింది అంటే నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు, నువ్వు విడవబడిపోయిన గుంపులో ఉన్నావు. ఇక నీవు ఎంత గుండెలు బాదుకొని ప్రభువా ప్రభువా తలుపు తీయి అని కొట్టుకున్నా దేవుడు నువ్వెవరో నాకు తెలియదని సమాధానం చెప్పాలి. ఇంకొక అవకాశం నీకు ఇవ్వడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ కడవరి ఉద్యమంలోనే అందరికి ఇచ్చేస్తా. నువ్వు పడిపోయావా, డోంట్ వరీ. నీ మొత్తం పోయిందా, పర్వాలేదు. కడవరి ఉద్యమం ద్వారా లేసే అవకాశం ఉంది. అది కూడా పోగొట్టేసుకున్నాము అంటే ఇక ఆ వ్యక్తికి ఇక ఛాన్స్ అనేది లాస్ట్ అండ్ ఫైనల్ గా రాబోతుంది ఈ అవకాశం మనకి. అందుకోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపవాసాల ద్వారా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది.